వర్షంలో మబ్బు కమ్మిన ఆకాశం, ఒక చిన్న కాఫీ షాప్లోంచి వెలుగులు వెలుగుతున్నాయి. ఇక్కడే మొదలైంది ఒక ప్రపంచాన్ని మార్చిన కథ. ఆమెకు చిన్నప్పటి నుంచి చదవడం అంటే చాలా ఇష్టం. ప్రతి చిన్న ఆశ కూడా ఆమె హృదయంలో ఒక పెద్ద కలగా రూపుదిద్దుకుంది. కాలం మారింది. అనుకోని చిక్కులు ఆమె జీవితాన్ని చుట్టుముట్టాయి. తల్లి తీవ్ర అనారోగ్యంతో మంచానికి పరిమితమవడం, తల్లి మరణం, నిరాశకు గురైంది. అంతేకాదు, వివాహం కూడా వర్కౌట్ కాలేదు. బిడ్డతో ఒంటరి జీవితం. ఒక వర్షపు రోజు ఆమె ఓ చిన్న కాఫీ షాప్లో కూర్చుంది. పక్కన ఉన్న పసికందు నిద్రలో ఒక చేత్తో కాఫీ, ఇంకో చేత్తో పేపర్ మొక్కలపై కలను రాసింది. ఫిడే పుట్టింది హ్యారీ పోటర్. కానీ అది అంత ఈజీ కాదు. దాదాపు 12 పబ్లిషర్లు ఆమె రచనను తిరస్కరించారు. ఇది ప్రచురణకు అనర్హం అనే ఉత్తరాలు కొన్నింటిని ఆమె చింపేసింది. అయినా ఆశ కోల్పోలేదు. ఒక పబ్లిషర్ చివరికి అవును అన్నాడు. హ్యారీ పోటర్ పుస్తకం పుట్టింది. ఒక చిన్న బుక్ స్టోర్ షెల్ఫ్ మీద తొలి ఎడిషన్ వెలిగింది. తర్వాత ఏమైంది? పిల్లలు బుక్ స్టోర్ల ముందు వరుసలో నిలబడి కొత్త ఎడిషన్ కోసం ఎదురుచూశారు. హ్యారీ పోటర్ పోస్టర్లు సంబరాల చుట్టూ. ఆమె సినీ ప్రీమియర్లకు హాజరై రెడ్ కార్పెట్పై చిరునవ్వుతో మెరిసింది. నక్షత్రాల మధ్య తూర్పు నుంచి వచ్చే కాంతి మన జీవితానికి దారి చూపుతుంది.